గారికి మా హిందూపూర్ మున్సిపల్ డిపార్ట్మెంట్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. వారందరి సహాయ సహకారాల వల్ల ఇంత పెద్ద ప్రాంగణంలో ఇంత బ్యూటిఫుల్గా ఈవెంట్ చేసుకోగలుగుతున్నాం. మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నామ్మా. సభకి నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ అంత గొప్ప మనిషి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. వయసులో ఇంత చిన్న వాళ్ళైనా నాకు అంత గొప్ప మనిషి గురించి అంత గొప్ప మనిషి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిండే సేవలు అంతా ఇంత కాదు. ప్రతి రంగము, ఏ రంగం ఎంచుకున్నా ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా నిలిచారు. రాజకీయ రంగం తీసుకుంటే హిందూపూర్లో మేడం మీరు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టారు. సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, టు యువర్ డెడికేషన్ సార్. మీరు హిందూపూర్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మార్చి మా అందరికీ కూడా, యంగ్స్టర్స్ అందరికీ కూడా మీరు ఒక గొప్ప లీడర్గా నిలిచారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మేము చాలా చాలా ఉంది సార్. సెకండ్లీ సార్, మాధవ సేవ అంటారు సార్. మీరు అది నిజంగానే మీరు మీ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బసవతారకం ద్వారా చేస్తున్నారు సార్. మా ఫ్యామిలీకి మీరు చేసిన సేవ అంతా ఇంత కాదు సార్. ఇదైతే నేను ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోవాలి. ఇది చాలా మా ఫ్యామిలీని ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో నేను అది చెప్పుకోవాలి మేడం. మా అత్తమ్మ గారికి 2017లో క్యాన్సర్ డిటెక్ట్ అయింది. ఆ టైంలో మేము బసవతారకం మామయ్య ద్వారా మేము బసవతారకం అప్రోచ్ అవ్వడం జరిగింది. బాలకృష్ణ గారు అప్పట్లో CEO గారిని దగ్గరికి తీసుకెళ్ళి మరి మా అత్తమ్మకి మా ఇంట్లో ఎలా చూస్తారో అలాంటి ట్రీట్మెంట్ మా అత్తమ్మ గారికి అందించారు. 2018లో ఆమె చనిపోయినప్పుడు ఆగస్ట్ 30న, అంతకు ముందు రోజు హరికృష్ణ గారు చనిపోయినప్పటికీ కూడా ఆయన కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని వచ్చి మరి మాతో పాటి, మా ఫ్యామిలీతో పాటి మా బాధల్లో బాధ పంచుకొని ఆయన మమ్మల్ని అంబులెన్స్ ఎక్కించేదాకా కూడా అక్కడే ఉండి ఆయన మమ్మల్ని ప్రతి అడుగున మాతో పాటు తోడున్నారు. ఆయన చెప్పిన విషయం ఒకటే ఆ రోజు, బ్రదర్ మేము చెల్లమ్మని ప్రాణాలతో పంపించలేకపోతున్నాము, ఐఎమ్ వెరీ సారీ, బట్ సార్ మీరు ఇచ్చిన మాకు మీరు చేసిన హెల్ప్ మేము జన్మలో మర్చిపోము సార్. మీరు మీ ఫ్యామిలీ చేసిన హెల్ప్. ఇంకా 2015 గురించి చెప్పాలి సార్. నేను మామయ్యకి ఒంట్లో బాగాలేక మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉంటే మీరు వచ్చారు మా ఫ్యామిలీని పరామర్శించేకి. ఇది అందరూ ఒకటి వినాలి, ఎందుకంటే ఆయన ఎంత గొప్ప మనిషి అర్థమవుతుంది. మామూలుగా వచ్చినప్పుడు అందరూ గన్మ్యాన్లు అందరినీ తీసుకొస్తారు, కానీ ఆయన అందరినీ బయట పెట్టి చెప్పులు కూడా గేట్ బయట వదిలేసి వచ్చేంత సంస్కారవంతులు సార్. మేడం మీరు చెప్పారు ఇందాక సార్ కల్మషం లేని మనిషిని. నిజంలో నిజం సార్. మేడం మేము లైవ్గా చూసాము సార్. ఐ టెల్ యూ సార్, మేము ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది చెప్తారు, కానీ మీరు అంత గొప్ప మనిషికి పుట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కటి మీ నాన్నగారు ఏదైతే పట్టుకున్నారో అన్ని బంగారం అయింది సార్. ఒకటి రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అండ్ సేవా రంగంలో మీరు కూడా అన్ని రంగాల్లో అంతకంటే గొప్ప పేరు ఆయనకు తెచ్చిపెట్టారు. ఇవాళ ఈ అవార్డుకే మీరు అన్న తెచ్చారనే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర నుంచి మేము ఈ చిన్న వయసులో మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది సార్. ఆ సంస్కారం అనేది మీకు నాన్నగారు ఎంతైతే ఇచ్చారో అది మీరు అలాగే మీ ఫ్యామిలీకి, మీ కుటుంబ సభ్యులకి ఇస్తూ ఉన్నారు. మాకు కూడా అది దాంట్లో భాగంగా మాకు కూడా నేర్పిస్తున్నారు. మీ ఫెలో ఎమ్మెల్యేగా సత్యసాయి జిల్లాలో ఉన్నందుకు నిజంగా ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ సార్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ సత్యసాయి.